హాయ్ అండి అందరికీ. ఈరోజు గుడ్ల పులుసు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. తర్వాత ఇందులో ఏం చేయాలంటే ఆనియన్స్ కట్ చేసుకున్న ముక్కలు ఉంటాయి కదండి, అవి కూడా వేసుకొని మరి కొద్దిసేపు మగ్గనిద్దాం. ఓకేనా అండి. కొద్దిసేపు మూత పెట్టుకున్నాక ఇందాక ఉడకబెట్టుకున్న గుడ్లు ఉంటాయి కదా, ఆ గుడ్లను మంచిగా నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట. పక్కన ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్, కారం వేసేసి పసుపు కూడా వేసి ఆ గుడ్లను మంచిగా ఫ్రై చేసుకొని ఇద్దాం. ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అందులో ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత కొంచెం చింతపులుసు యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసి 5 minutes కుక్ చేయనిద్దాం. ఇందాక మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న గుడ్లు ఉన్నాయి కదండి, ఆ గుడ్లని ఇందులో వేసేసి మంచిగా కలుపుకొని కొంచెం గరం మసాలా వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుడ్ల పులుసు రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.